వెళ్ళనన్నాను కదా. రై గందించు. నా కొడక్క ఇక్కడికి ఎందుకొచ్చాడా? మీరే వీడికి చెప్పండి మామి. కీర్తన ఎక్కడుందో చెప్పమని చెప్పండి, లేకపోతే నిజంగా వీడిని కాల్చి పారేస్తాము. ఏంట్రా అమ్మ చెప్పేది? ఏం చేసుకుంటావు చేసుకోపో. అప్పుడు ఎలా పేసాదే సెల్వా, నీ కాళ్ళు పట్టుకుంటాను. కీర్తన ఏడున్నదో చెప్పేయి. నీ చుమ్మా ఇరమా, నేను వాడికి చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు? ఏం చెప్పావురా? కీర్తనని విడిచిపెట్టానని చెప్పావు, అది అబద్ధం. విడిచిపెట్టానని చెప్పాడా? అయితే కీర్తన ఎక్కడుంది? ఇంతవరకు మమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేయలేదు? అబద్ధాలు చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా వీడి కీర్తనని పెళ్లి చేసుకుని దాచేస్తాడు. రాయ్, ఎన్నిసార్లు చెప్పానురా, నేను తనను పెళ్లి చేసుకోలేదు. చేసుకోమని తనే నా దగ్గరకు వచ్చింది. తనను అక్కడ ఉంచి నిన్ను నాగార్జున సాగర్ పంపారు. నిన్ను కొడుతూ ఉంటే తను వినేలా చేశాను. నువ్వు చచ్చిపోయావు అనుకునేలా చేశాను. ఆ తర్వాత తనని విడిచిపెట్టేశాను. తను వెళ్ళిపోయింది. కట్టుకథలొద్దు సెల్వస్వామి. మర్యాదగా కీర్తన నేను చేసావో చెప్పు. చెప్తున్నాను కదరా. విడిచిపెట్టేస్తానని చెప్తున్నాను కదయ్యా. అయితే కీర్తన ఎక్కడుంది మమ్మీ? తను వెళ్ళిపోయాక తను ఏమైందో నాకేం తెలుస్తుందిరా. నువ్వు చచ్చిపోయావు అనుకుంటుంది కదా, తను ఏమైనా చేసుకుందేమో. పో, పోయి చూసుకోపో. అరగంట ఇక్కడ కూర్చుంటాను. కీర్తన రావాలి క్షేమంగా, లేదంటే నీ ఎంత చూస్తాను తెల్వా, నీ ఎంత చూస్తాను. A few moments later. కీర్తన సార్, నేను అనుపమ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. కీర్తన అనే అమ్మాయికి యాక్సిడెంట్ అయింది సార్. హలో శాంతి. సార్, కీర్తనకి స్పృహ వచ్చేసింది. దట్స్ గ్రేట్. వస్తున్నాను. హాస్పిటల్కి పోని. కీర్తన మేల్కొంది సార్. మమ్మల్ని చూసి పలకరించింది. షీ వాస్ స్మైలింగ్. ఏంట్రా ఇది? ధైర్యమా పిచ్చా? నేనొక పిచ్చివాణ్ణి, నేనేం చేయలేను అనుకున్న వాడిని నన్ను వదిలేశాడు. నిజమే, వాడొక పెద్ద పోలీస్ ఆఫీసర్. నా ఒక్కడి వల్ల ఏం కాదు, వాణ్ణేం చేయలేను. అందుకే మీ దగ్గరికి వచ్చాను. ఇక్కడే ఉండు. థ్యాంక్ యూ సార్. One hour later. మనం భయపడ్డ కాంప్లికేషన్స్ ఏమీ లేవు. ఫ్రాక్చర్ నుంచి కోలుకోవడానికి మాత్రం కనీసం 4 నెలలు పడుతుంది. బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. A few moments later. మీరంతా కాసేపు బయట వెయిట్ చేయండి సత్య. ఏం జరిగిందో నాకు ధర్మకి తెలిసింది. నన్ను కాపాడడం కోసమే నువ్వు సెల్వ దగ్గరికి వెళ్ళావు. ఏం పనులేవి? వాడు చేసిందంతా చెప్పాడు. ధర్మని కొట్టడం, నిన్ను పెళ్లి చేసుకోబోతున్నానని ధర్మాన్ని నమ్మించడం, ధర్మాన్ని చంపేశానని నిన్ను నమ్మించడం, అంతా చెప్పాడు.
ఆ తర్వాత నిన్ను వదిలేశానంటున్నాడు. అది నిజమేనా? వదిలేశాడు. నువ్వు రెస్ట్ తీసుకో కీర్తన, తర్వాత కలుస్తాను. బాయ్. బాయ్. బాయ్ ధర్మ. ప్రాసిక్యూషన్ వారు సమకూర్చిన సాక్ష్యాధారాల ఆధారంగా మరియు ముద్దాయిల నేరాంగీకార వాంగ్మూల దృష్ట్యా జనార్దన్, గోవర్ధన్, మధుసూదన్, విష్ణువర్ధన్ అనబడే ముద్దాయిలు రామ్మూర్తి, సుశీల, అన్నపూర్ణమ్మలను ఉద్దేశపూర్వకంగా హత్య చేశారని నిర్ధారించి వారికి 14 ఏళ్లు కారాగార శిక్ష విధించటమైనది. నిందితురాలు మహాలక్ష్మి నేరంలో భాగస్థురాలు అనేందుకు సరైన సాక్ష్యాధారాలు లేనందున ఆమెను నిర్దోషిగా భావించి విడుదల చేయటమైనది. నిందితులు అనుభవిస్తున్న ఆస్తి చట్టపరంగా రామ్మూర్తిదైనందున ఆ ఆస్తి ఆయన వారసులైన ధర్మతేజ, సత్యవర్ధన్, దయాసాగర్, శాంతిలకు చెందవలసినదిగా కోర్టు తీర్మానించటమైనది. A few moments later. సెల్వస్వామి గురించి హెడ్ క్వార్టర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది ధర్మ. శ్రీశైలం దగ్గర అతని కారుకి యాక్సిడెంట్ అయిందట. వెహికల్ కొండ మించి కింద పడిపోయిందట. బాగా డ్యామేజ్ అయిందట. బట్ ఇంతవరకు బాడీ దొరకలేదు. సెల్వాకి యాక్సిడెంటా? అంత మంచి స్నేహితుడు నాకు తెలుసు ధర్మ. ఐఎమ్ వెరీ సారీ. ఎందుకు తీసుకొచ్చిండ్రు? చెప్తాన్రా నా కొడక. వీళ్ళని ఇంట్రాగేషన్ తీసుకెళ్ళండి. ఓకే సార్. ఇప్పుడే వస్తాను ధర్మ. వీళ్ళిద్దరిని మాత్రం ఇక్కడుంచి మిగతా వాళ్ళని లాకప్లో వేసేవరం. వాళ్లతో తర్వాత మాట్లాడతాను. A few moments later. నువ్వు సెల్వస్వామి దగ్గర ఏం చేస్తున్నావు? పనిచేస్తుండు. నిన్ను అడిగినప్పుడు నువ్వు జవాబు చెప్పు. వాడిని అడిగినప్పుడు నోరు తెరిచావంటే చెప్పరా. నువ్వు సెల్వస్వామి దగ్గర ఏం చేస్తున్నావు? డ్రైవర్గా పనిచేస్తున్నాను. అలాగా? మరి యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వెందుకు డ్రైవ్ చేయలేదు? సార్ వద్దన్నారు. తనే డ్రైవ్ చేస్తానన్నారు. నన్ను దారిలో దింపేసి సార్ వెళ్ళిపోయారు. నువ్వు దిగిపోవడం ఎవరు చూశారు? ఎవరో చూడలేదు. మరి నువ్వు వెళ్ళిపోయావని రుజువేంటి? గంటలో ఎస్ఆర్ నగర్లో నా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాను. అతని ఇంట్లోనే పడుకున్నాను. రాయ్, డబ్బిస్తే ఒకరు కాదు 100 మంది నువ్వు తనతో ఉన్నారని చెప్తారు. నేను నిజం చెప్తున్నాను సార్. నువ్వు నిజం చెప్తున్నావో లేదో తెలుస్తుందిరా. శివరాం, వీడిని తీసుకెళ్ళు. రారా. రాయ్, యాక్సిడెంట్ జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు? అరవింద్ సార్తోని.
హో, తోడు దొంగలిద్దరూ ఒకే చోటున్నారన్నమాట. ఇద్దరు కలిసి ఏం చేశారా? సెల్వస్వామి మర్డర్కి ప్లాన్ చేశారా? ఏంది సార్ అట్లంటారు? మేమెందుకు సార్ని మర్డర్ చేయాలనుకుంటావు? రాయ్, మీరు ధర్మాన్ని కిడ్నాప్ చేసినప్పుడు నేను సెల్వస్వామిని అరెస్ట్ చేశాను. మీరు ధర్మాన్ని విడిచిపెట్టకపోతే నేను సెల్వస్వామి ప్రాణాలు తీస్తానన్నాను. ఆయన నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టలేదు. నేను సెల్వస్వామిని చంపాలని. ఏం లేదు సారు, నాకేం తెలియదు. మీరేదో అంటుండ్రు. కొడక! నేనెవరో మీకు తెలియదమ్మా. శ్రీశైలం నుంచి మాట్లాడుతున్నాను. మీ అబ్బాయి సెల్వరాజన్ స్వామి బతికే ఉన్నాడు. ఏమి చెప్పినారు? సెల్వస్వామి బతికే ఉన్నాడు. అతనికి యాక్సిడెంట్ అయింది. ఎన్న మామి, నిజమావే సూర్య బతికే ఉన్నాడా? మాడి బతుకున్నాడనే చెప్పినారు. హలో ఆర్కే. ధర్మ, సెల్వస్వామి బ్రతికే ఉన్నాడు అంటున్నారు. సెల్వ బ్రతికే ఉన్నాడట. హీజ్ అలౌవ్. సెల్వా. హలో ధర్మ, ఎలా ఉన్నావు? యాక్సిడెంట్ అయ్యాక మొట్టమొదటిసారి ఆఫీస్కి వచ్చాను. దట్స్ గ్రేట్. యాక్సిడెంట్ అయిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది ధర్మ. నేను ముందు సెల్వని కాను, చాలా మారాను. ఇక్కడికి రాగానే నువ్వు గుర్తొచ్చావు ధర్మ. మన పాత రోజులు గుర్తుకొచ్చాయి. ఒక్కసారి నిన్ను చూడాలనుంది. వస్తాను సెల్వా. నేను రేపు లండన్ వెళ్ళిపోతున్నాను ఆర్కే గారు. వెళ్లే ముందు ఒకసారి మిమ్మల్ని కలిసి వెళ్దాం అనుకున్నాను. కానీ ఎనీవే, బాయ్ ఆర్కే గారు. శాంతి కూడా బాయ్ చెప్పండి. లండన్లో ఎక్కడుంటావు? మ్యూజిక్ కాలేజ్. వధువేమో అలమేలు వరుడట శ్రీవారు, మనువాడి కలిసారు చెలిమి కలిమి ఒకరికొకరు. ఈ జంటను దీవించగా దేవతలందరి నోట పలికిన చల్లని మాట శతమానం భవతి. A few moments later. వీడు చెప్పేదంతా రికార్డ్ చేయండి.
నిద్రపోయినారు. నేను లోపలికి పోయి దుప్పటి తీసుకొచ్చి మీ మీద కప్పినాను. వెళ్ళిపోతూ ఉంటే మీరు ఇప్పుడే నా చేయి పట్టుకున్నారు. నేను విడిపించుకోవాలని ట్రై చేసినాను. మీరు విడవలేదు. కీర్తన అని చెప్పి నన్ను గట్టిగా పట్టుకున్నారు. A few moments later. కంగ్రాచులేషన్స్, బాబు పుట్టాడు. అచ్చు ఆర్కే పోలికలే ఉన్నాయి. అప్పుడే ఏం తెలియదు సత్య. తెలుస్తుంది, ఖచ్చితంగా సార్ పోలికే. అవును, ఇంకో ఆర్కే. గుడ్ మార్నింగ్ సార్. ఓల్నా ఓల్రో నేను రా చిన్న రే, ఇది మీ ధర్మ మావయ్య. పెద్దయ్యాక నువ్వు ఈ మావయ్యలాగే ఉండాలి. అదే మంచితనం, అదే విశ్వాసం. అలాగే ఉండాలి. మేడం బాబు ఎలా ఉన్నారు సార్? దే ఆర్ ఫైన్. ఇదే నీ రూమ్. నీ వస్తువులన్నీ సర్దుకో. ఓకే మేడం. ఏదైనా అవసరమైతే అడుగు, నేను ఇక్కడే ఉంటాను. మహీధర్ పేరు చాలా నచ్చేసింది. పేరు పెట్టాను కూడా ఫంక్షన్ చేస్తారా సార్? చేద్దాం, చాలా గ్రాండ్ గా చేద్దాం. మీ పెళ్లి కూడా చేయాలి కదరా. The next day. నామకరణ ముహూర్త శుభముహూర్తోస్తో సుముహూర్తకాలే సూర్యాది నానవానాం గ్రహణం అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తో. మహీధర్ నాయుడు. మహీధర్, మా మహీధర్ మళ్ళీ పుట్టాడు. బాబుకి డాడీ పేరు పెట్టారా బావా? ఈ రోజు నుండి ఫాతిమా పాత్రలో రజితకు. ఏంటి మేడం? జాగ్రత్తగా విను బషీర్. మీ అన్నను సంపింది ఆర్కే నాయుడు కాదు. ఏంటి మేడం? అవును బషీర్, నా మీద, సార్ మీద, ఆ దేవుడి మీద, అందరి మీద ఒట్టేసి చెప్తున్నాను. నీ అన్నను సంపింది ఆర్కే నాయుడు కాదు. ఆయన్ని చంపాడనుకొని నువ్వు ఆయన్ని చంపుతున్నావు. అది తప్పు. ఈ తప్పు చెయ్యకు. సార్ని చెయ్యనివ్వకు. మీరెవరూ ఆయన్ని చంపొద్దు. ఎవరు చెప్పారు ఇదంతా? మీకెలా తెలుసు? ఇంతకు మించి నేనేం చెప్పలేను. ఒట్టు వేసి అబద్ధం చెప్తానా? అయినా అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేమున్నది? నిజమే చెప్తున్నాను. అయితే మా అన్నని చంపింది ఎవరు? మీ అన్నతో పాటు లాకప్లో ఉన్నవారే చంపినారంట.
ఆర్కే నాయుడు మాత్రం కాదు. హాయ్ బావా. హాయ్. నువ్వు డ్యూటీలో లేవు, ఇంటికొచ్చావు. సో నో కాల్స్. సారీ, నిద్రలో కూడా ఐ విల్ బి ఆన్ డ్యూటీ. హలో, గౌరీ ఇంటి దగ్గర మీ మీద అటాక్ జరగబోతుంది. వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి. ఎవరది? అది ముఖ్యం కాదు, అక్కడి నుంచి వెళ్ళిపోండి వెంటనే. ఎవరు మాట్లాడుతున్నారు? A few moments later. గౌరీ, అవతలికి బా. వెళ్ళు. రై రై, ఎవరా నువ్వు? ఎవరు పంపారు? దయా, ఎక్కడున్నావు? సార్, కేటిబెట్టి కానిస్టేబుల్స్ ని ఎవరో చంపేశారు. షార్ట్ డెడ్ సార్. లోపల శాంతి బాబు లేరు. ఇల్లంతా వెతికాను సార్, లేరు. గేటు కట్టంగా కానిస్టేబుల్స్ పడున్నారు, అంతా బ్లడ్ సార్. వచ్చాడా? లేదు సార్, పోలీసులు వచ్చిండ్రు. భిక్షను స్ట్రెచ్చర్లో బయటికి తెచ్చిండ్రు సార్. వాట్ అంటే ఆర్కి తప్పించుకున్నాడా? శాంతి, శివరాం, అన్ని పిఎస్లు అలర్ట్ చేయించు. ఇంటి దగ్గర కూడా అటాక్ జరిగింది. శాంతిబాబు కనిపించట్లేదు. ముఖ్యం కాదు, అక్కడి నుంచి వెళ్ళిపోండి వెంటనే. ఏంద్రా ఆడ నిలబడ్డావు? రైట్లా.
లేట్ అయింది మేడం, అందుకే తెచ్చేశాను. ఫోన్ ఎవరు? తీయలేదు మేడం, చేతిలో ప్లేట్ ఉంది. వెళ్ళి చూడు. చెప్పు. అన్న ఏసీపీ గౌరీ ఇంటికి వచ్చిండు. బషీర్, హలో బాబీ, నువ్వు వెంటనే మేడం తీసుకుని పారిపో. నేను తర్వాత మాట్లాడతాను. ఆమె చావకూడదు. పారిపో. ప్రాణహానని చెప్పి తీసుకెళ్ళిపో వెంటనే. సంజయ్, ఎవరినిరా వదలలేవు? గర్ల్ ఫ్రెండా? పా, ఏసీపీ లోపలికి పోయింటట. ఫ్యామిలీ అంతా పైన కలవాలి. చల్. అంత టైం లేదమ్మా. సార్కి తర్వాత ఫోన్ చేయొచ్చు. ముందు మీరు పదండి, మీకు దండం పెడతాను. మీరు ఇక్కడే ఉన్నారంటే మిమ్మల్ని బాబుని చంపేస్తారు. మీరు పదండి. ముందు బయటికి. కానిస్టేబుల్, కానిస్టేబుల్, కానిస్టేబుల్. రేయ్, బాబీ, తలుపుతీ. పర్వాలేదు, ఎవరికి కనిపించకుండా తీ. కిటికీలో నుంచి అయితే ఎవరు కనపలే. లోపలికెళ్ళి చూస్తా. లోపల ఖాళీ, ఎవరూ లేరు. కొంతసేపు లోపల వెయిట్ చేద్దాం. బకరాలు రాకపోతారా? బాయ్, వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు కాదు. ఇది ఏసీపీ ఇల్లు. పోదాం పదా.
ఆ ఫోన్ చేసిన వాడిని పట్టుకుంటే అన్నీ తెలుస్తాయి. డోంట్ వరీ ఆర్కే, వి విల్ క్యాచ్ దెమ్. శాంతి బాబు క్షేమంగా ఉండాలి సార్, లేదంటే ఒక్కడిని కూడా వదలను. చాలా ప్లాన్డ్గా అనిపిస్తుంది సార్ ఇది. గౌరీ ఇంట్లో ఒకడు దాక్కున్నాడు నన్ను అటాక్ చేయడానికి. సైమల్టేనియస్గా ఇక్కడ శాంతిని బాబుని మా ఫ్యామిలీ అందరిని ఎవరో చంపేయాలనుకున్నారు. హలో శాంతి, ఎక్కడున్నావు? పెద్దమ్మ గుడి దగ్గర పోలీస్ స్టేషన్లో ఉన్నాను సార్. అక్కడే ఉండు, వస్తున్నాను. బాబు 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 నాతోనే ఉన్నాడు సార్. చెప్తూనే ఉన్నాను, వాడు తప్పించుకోకూడదు. ఒక్కసారి వాడి మీద అటాక్ జరిగి తప్పించుకున్నాడంటే వాడు దెబ్బతిని పగబట్టిన పులిలాగా ఉంటాడు, వదలడు. శాంతి ఎక్కడుంది? ఆ క్యాబిన్లో ఉన్నారు సార్. సార్ అయ్యో సార్, ఇంత రక్తం ఏంటి? ఏం జరిగింది? ఇది బుల్లెట్ కాల్చారు, మమ్మల్ని చంపబోయారు. ఐఎమ్ ఓకే, నాకేం కాలేదు. అమ్మో, ఇంత రక్తం పోతుంది. డాక్టర్ 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 పిలవండి. శాంతి, కామ్ డౌన్. నేను బానే ఉన్నాను, నాకేం కాలేదు. ఊరుకో, కంగారు పడుకో. ఐఎమ్ ఓకే, నేను బానే ఉన్నాను. చిన్న దెబ్బ అంతే. డాక్టర్ ఫాతిమానా? అవును సార్, నాకు భోజనం తెచ్చి పెట్టింది. ఏదో ఫోన్ వచ్చింది, నా దగ్గరకు పరిగెత్తుకొచ్చి ఇక్కడ ఉండడం డేంజర్ అని నన్ను బాబుని అక్కడి నుంచి తప్పించింది సార్. ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత నీకు డేంజర్ అని చెప్పిందా? అవును సార్, ముందు తన గదిలోనే దాక్కున్నాం, తర్వాత రోడ్డు మీదకి పరిగెట్టాం. బయట కూడా మా కోసం వెతుకుతున్నారు, ఎలాగో తప్పించుకున్నాం. ఆ కంగారులో చెరో దారిలోకి వెళ్లిపోయాం. తను ఎటు వెళ్లిపోయిందో తెలియదు సార్. నేను ఇక్కడికి వచ్చి మీకు ఫోన్ చేశాను. ఇట్స్ ఓవర్, మీరు సేఫ్గా ఉన్నారు. పద. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ బీయింగ్ విత్ అస్. ఇట్స్ ఓకే. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. శాంతి సేఫ్గా ఉంది. ఐఎమ్ సో గ్లాడ్. ఏమ్మా, నువ్వు ఇంకేం భయపడకు, మేమంతా ఉన్నాం. ఓకే? టేక్ కేర్ ఆర్కే. మళ్ళీ కలుద్దాం. రేపు పొద్దున హెడ్ క్వార్టర్స్కి వచ్చాయి. క్లారిఫికేషన్స్ అవసరం ఉంటాయి కదా. నేను క్రైమ్ సీన్ ఇన్స్పెక్ట్ చేస్తాను. సర్టన్లీ సార్. ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళు, అన్ని అరేంజ్మెంట్స్ అయ్యాయి. ఎస్ సార్. సార్, మిమ్మల్ని ఒకసారి పర్సనల్గా కలుస్తాను బిఫోర్ మీటింగ్. ఓకే. The next day. సార్, నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. ఓకే సార్. థ్యాంక్ యూ. సరే బాబీ, నువ్వు ఇక్కడ ఉండు, నేను హాస్టల్కి వెళ్ళొస్తాను. సరే, త్వరగా రా. హలో బషీర్? అవును. ఆర్కే నాయుడు, ఏసీపీ. నాకు ఫోన్ చేసింది నువ్వేనని నాకు తెలుసు, అంతా తెలుసు.
నన్ను కలువు. నీకోసమే చెప్తున్నాను బషీర్, నన్ను కలువు. నీ అంతటి నువ్వు వస్తావా, నేను రానా? వస్తాను సార్. గుడ్. నైదిపట్నం సాయిబాబా గుడి దగ్గరికి రా, 1 గంటలో. ఓకే సార్. తప్పించుకోవాలని ప్రయత్నించకు బషీర్, ఎక్కడున్నా పట్టుకుంటాను. ఓకే సార్. హలో సార్. ఎక్కడున్నావు? గుడి వైపుకి వెళ్తున్నాను సార్. వద్దు, రోడ్ నంబర్ 10కి రా. ఓకే సార్. హలో ధర్మ. ఆర్కే, మీ మీద శాంతి మీద అటాక్ జరిగిందట, ఎలా ఉన్నారా? వీఆర్ ఫైన్. మిమ్మల్ని షూట్ చేశారట? అవును, కానీ పెద్ద గాయమేం కాదు. ఇట్స్ నాట్ క్రిటికల్. శాంతి బాబు, సత్యోదయ ఎవ్వరికీ ఏం కాలేదు, అంతా క్షేమంగా ఉన్నారు. థ్యాంక్ గాడ్. చాలా భయపడ్డాను. ఎవరు ఆర్కే? ఎవరి పనిచేసింది? ఇంకా ఏం తెలియలేదు. నువ్వెక్కడున్నావు? యూపీలో ఒక రిమోట్ విలేజ్లో ఉన్నాను. ఇక్కడ సిగ్నల్స్ లేవు, అందుకే వెంటనే ఈ విషయం నాకు తెలియలేదు. తెలియగానే బయలుదేరేశాను. హైదరాబాద్ వచ్చేస్తున్నాను. 11 o'clock ఢిల్లీ నుంచి ఫ్లైట్. రాగానే వచ్చి మమ్మల్ని కలుస్తాను. రాధర్మ, ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇంటికొచ్చాయి. నేను వచ్చేదాకా అక్కడే వెయిట్ చేయి. ఇంకెవరిని కలవకు, ఎవరితోనూ మాట్లాడుకో. ఏమైంది ఆర్కే? వచ్చాక మాట్లాడతాను, కానీ నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండు. ఎవరిని కాంటాక్ట్ చేయొద్దు, ఎవరిని కలవద్దు. నాట్ ఈవెన్ సెల్వస్వామి. నేరుగా నా దగ్గరికి రా. ఓకే, బాయ్ ఆర్కే. బాయ్. A few moments later. ఆఖరణ నీకు నిజం తెలిసిందన్నమాట. మీ అన్నయ్యను చంపింది నేననుకుని నన్ను, నా కుటుంబాన్ని అంతం చేయాలనుకున్నావు. నా శత్రువులతో చేతులు కలిపావు, కుట్రలు పన్నావు. చివరి నిమిషంలో నిజం తెలిసి నీ ప్రాణాల్ని రిస్కులో పెట్టుకుని మా ప్రాణాలు కాపాడావు. అందుకు చాలా మంచితనం, ధైర్యం కావాలి. ఐ అప్రిషియేట్ వాట్ యూ డిడ్. నన్ను క్షమించండి సార్. నువ్వు అమాయకుడివి. ఓ కత్తి పట్టుకుని నన్ను చంపడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడే నాకు ఆ విషయం అర్థమైంది. అందుకే నేను వదిలేశాను. కానీ సెల్వస్వామి నిన్ను వదలలేదు. నీ అమాయకత్వాన్ని, నా మీద నీకున్న ద్వేషాన్ని ఉపయోగించుకున్నాడు. అర్థమైంది సార్. నా అన్నను చంపింది సెల్వస్వామి కదా సార్. నేను ఆ సెల్వస్వామిని వదలను సార్. నువ్వు అతన్ని వదలడం కాదు బషీర్, ఇక నుంచి ఒంటరిగా అడుగు బయట పెట్టావంటే అతడి నిన్ను వదలడు. నువ్వు నాకు సహాయం చేశావు, అతన్ని మోసం చేశావు, నిన్ను వదలడు. నేను చచ్చినా పర్వాలేదు, ముందు అతన్ని చంపేస్తాను. నో బషీర్, అలా కాదు. మా ఇంటి దగ్గర కానిస్టేబుల్స్ నువ్వు చంపావా? లేదు సార్, జగదీష్ చంపాడు. అవకాశం దొరికినప్పుడు మిమ్మల్ని చంపాలనుకున్నానే తప్ప ఇంతవరకు ఎవరిని ఏమి చేయలేదు సార్. అనుకున్నాను. నా మీద జరిగిన దాడి గురించి నీకెంతవరకు తెలుసు? అంతా తెలుసు సార్. అంతా నా ముందే జరిగింది.
బాంబే నుంచి భిక్ష అనేవాడిని పిలిపించి మిమ్మల్ని చంపడానికి ₹1,00,00,000 సుపారీ పెంచాడు. అంతా నా ముందు జరిగింది సార్. మీ బాబీ ఎక్కడుంది? దర్గా దగ్గర వదిలేసి వచ్చాను సార్. పిల్లలు హాస్టల్లో ఉన్నారు. శివరాం సార్. వీళ్ళ బాబీ దర్గా దగ్గరుంది, ఇక్కడికి తీసుకురా. ఆ తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఓకే సార్. బషీర్, నువ్వు ఇక్కడే ఉండు. ఓకే సార్. అవును, వాడు ఆర్కి దగ్గరికి వెళ్ళి ఉంటాడు. అంతా చెప్పేసి ఉంటాడు. అమ్మా, నేను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హలో మీనాక్షి, నేను ధర్మాని. నేను నువ్వెందుకు చాలాసార్లు ఫోన్ చేసినట్లున్నావు. ఐఎమ్ సారీ. అప్పుడు నా ఫోన్ ఆఫ్ చేసింది. ఫ్లైట్లో ఉన్నాను. నేను వెళ్ళిన ఊర్లో సిగ్నల్స్ లేవు. ఆ తర్వాత మెసేజ్ వచ్చింది నువ్వు కాల్ చేసావని. సో టెల్ మీ, ఎందుకు ఫోన్ చేసావు? మీనాక్షి, ఒకసారి మేడంని పిలుస్తారా? నాకేం అర్థం కావట్లేదా? ఆర్కే బషీర్ని ఇక్కడ పంపడం ఏంటి? ఎందుకు? బషీరే సార్ని మేడంని సెలవుస్వామి నుంచి కాపాడింది. ఏమన్నా? అవును సార్. సెలవుస్వామి సార్ మీద, సార్ ఫ్యామిలీ మీద అటాక్ ప్లాన్ చేశాడు. ఆఖరి నిమిషంలో బషీర్ సార్ని హెచ్చరించి వాళ్ళ ప్రాణాలు కాపాడాడు. అందుకే సార్ తనకు, తన ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు సెలవుస్వామి నుంచి. ఏంటి బషీర్ ఇదంతా? నిజంగా నిజంగా సెల్వా? అవును సార్. బాంబే నుంచి ఒకతన్ని పిలిపించి సుపారిచ్చాడు. బాయ్ని చంపింది సారే అనుకుని నేను కూడా వాళ్ళతోనే ఉన్నాను. కానీ ఆఖరి నిమిషంలో తెలిసింది సార్, బాయ్ని చంపింది ఏసీపీ సార్ కాదని మీనాక్షి మేడం చెప్పింది. అందుకే కాపాడాను సార్. మీనాక్షి చెప్పిందా? అవును సార్. తనే ఆర్కే సార్ని కూడా కాపాడమని చెప్పింది. మీనాక్ష? ఎందుకైనా మీనాక్షి నన్ను కాంటాక్ట్ చేయడానికి ట్రై చేసింది? ఆర్కేని కాపాడమని చెప్పడానికా? సార్, మేడంని పిలుస్తారా? పైనుంది. నేను పిలుస్తాను. నువ్వంతా నిజమే చెప్తున్నావు కదా? సెల్వ ఆర్కేని, శాంతిని చంపించిపోయాడా? అవును సార్. వాళ్ళనే కాదు, సత్యదయ వాళ్ళని కూడా చంపమన్నారు. గౌరీ మేడం ఇంటి దగ్గరకు భిక్షని, ఇక్కడ నన్ను, జగదీష్ని, మిగతా వాళ్ళని కూడా పంపించాడు సార్. పడినందుకు చాలా థ్యాంక్స్. అవును ఫాతిమా, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఈ లోకం మొత్తం మన స్నేహం చూసి ఆశ్చర్యపోవాలి. ధర్మ, సెల్వ ఒక్కటే అనుకోవాలి. A few moments later. I'm sorry, ఆర్కే. సెల్వ మిమ్మల్ని How could he? A few moments later. ఏ మనిషిని నేను? I hate myself. I hate myself. ధర్మ, అన్నయ్య, అన్నయ్య, ప్లీజ్ ఆర్కే, ప్లీజ్. ధర్మ, అన్నయ్య, ప్లీజ్ వదలండి ఆర్కే. నన్ను క్షమించండి. ఐఎమ్ సో సారీ. ఐఎమ్ సో సారీ. నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకోకు ధర్మ. నీలో ఉన్న మంచితనమే ఎదుటి మనిషిలోనూ ఉంటుందని నమ్ముతావు. అది తప్పు కాదు.
నీ నమ్మకాన్ని స్నేహాన్ని ఉపయోగించుకొని నిన్ను మోసం చేయడం తప్ప. నువ్వు నిజం ఒప్పుకోలేదని కోపం వచ్చిందే కానీ నీ మీద నాకు కోపం లేదన్నయ్య. నువ్వు చాలా మంచివాడివి. ఇక లేదమ్మా, ప్లీజ్. నేను తప్పించుకోవాలి. ఇప్పుడు మీరు నాకు సాయం చేయండి, ఆ తర్వాత నేను మేనేజ్ చేసుకుంటాను. ఇక్కడ నా మనవడు ఉంటాడు. వాడు ఆర్కే కోసం ఏమైనా చేస్తాడు. తాతని నన్నే లెక్క చేయకుండా వాడిని సపోర్ట్ చేశాడు. వాడు గాని నిన్ను ఇక్కడ చూశాడంటే సరే చూద్దాం. నువ్వు ప్రస్తుతానికి ఇక్కడుండు, రాత్రికి వచ్చి మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. కానీ ఇక్కడున్నా ఎంతకాలం సురక్షితంగా ఉండగలవో అర్థం కావటం లేదు. నిన్ను రహస్యంగా ఇక్కడి నుంచి ఇంకెక్కడికైనా పంపడానికి ఏర్పాట్లు చేస్తాను. అంతవరకు ఇక్కడే ఉండు సెల్వా. థ్యాంక్ యూ సార్. మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? ఏమిరా అన్నీ నాతో చెప్పిసేస్తాడా ఏమి? ఎడకి పోయినాడో ఏమో. పో. మామే, సరే, మీతో ఒక మాట చెప్పి వెళ్తాను. వీలైతే సెల్వకు చెప్పండి. తనలాగా నేను స్నేహం స్నేహం అని నాటకాలు ఆడను. నేను వెన్నుపోటు పడవను, మోసం చెయ్యను. ధైర్యంగా ఉన్నది ఉన్నట్లుగానే నేను చేయబోతున్నాను చెప్తాను. నేను నాటకాలు ఆడడము, వెన్నుపోటు పడవడము ఇదంతా నా సెలవుకు తెలియదురా. ఎప్పుడు అట్లా చేయడు. ఒకవేళ చేసినాడు అంటే అది నీలాంటి వాళ్ళే నేర్పి ఉంటారు. నాలాంటి వాళ్ళ? నాలాంటి వాడైతే స్నేహం కోసం ప్రాణాలు ఇవ్వటం నేర్పుండేవాడు, ఇలా ప్రాణాలు తీయటం కాదా? ఈ కథలంతా వద్దు ధర్మ. ఎవళ్ళెంత మంచివాళ్ళో నాకంతా తెలుసు. నాకు కూడా అంత తెలుసు మామీ. సెల్వా ఆర్కేని చంపబోయాడు. శాంతిని, బాబుని, తమ్ముళ్ళందరినీ చంపబోయాడు. బషీర్ చెప్పాడు. అబద్ధము, అంతా అబద్ధము. సెల్వ ఎవరిని ఏమీ చేయలేదు. అబద్ధం మీరు చెప్తున్నారు.